శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో కొన్ని వీడియోల ద్వారా నేను మీకు సుపరిచితుడిని. అయితే ఇప్పుడు చెప్పవలసిన విషయం అంటే ఈ ఛానల్ ద్వారా ఒక కీలకమైన సమాచారం మీకు అందించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ సంవత్సరం 2025 మాఘమాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి నాడు భీష్మ ఏకాదశి లాగా మహాపర్వదినంగా మనం పరిగణిస్తాం. అసలు భీష్మ ఏకాదశి అంటే ఏంటి, ఆ భీష్మ ఏకాదశికి ఉండేటువంటి ప్రాశస్త్యాన్ని ఏంటి, అది మనం ఏ విధంగా మనం దాన్ని ఒక సద్వినియోగం చూసుకోవాలి, మనం ఉత్తమమైనటువంటి ఆ పూజా విధానం ఏమిటి, తర్వాత ఆ భీష్ముని తాలూకా లక్షణాలు ఏంటి, దాన్ని మనం ఎందుకు స్మరణలోకి తెచ్చుకోవాలి అన్న విషయంలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భీష్ముడు గొప్ప యోధుడు, మహాబలశాలి, తర్వాత గొప్ప ఆలోచనాపరుడు, తొందరపాటు చర్యలు లేనివాడు, సమర్థుడు, జ్ఞాని, అనేక లక్షణాలు కలిగినటువంటి వాడు. అందుకే భీష్మ పితామహుడు అంటాం మనం. అయితే భీష్ముడు అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఒకసారి శివునికి ప్రార్థించి నాకు పునర్జన్మ లేకుండా ఉండి నాకు చిరంజీవిని చెయ్యి అని చెప్పేసి ప్రార్థించాడని మహాభారతంలో ఈ ఇతివృత్తం ఉండకపోవచ్చు. కానీ బయట నానుడి అనేక రకాల గ్రంథాలు తిరగవేసినప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న వ్యాఖ్యానం మాత్రం ఒక దగ్గర లభించింది. అంటే శివుడు చిరంజీవిని చేయమంటే అప్పుడు అన్నాడు, అశ్వత్థామ బలి వ్యాస హనుమాన్ విభీషణం పరశురామ కృపాచార్య సప్తైతే చిరంజీవిన. వీళ్ళు 7 కూడా చిరంజీవులు అయ్యారు. అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, పరశురాముడు, కృపాచార్యుడు సప్తైతే చిరంజీవిన. వీళ్ళు ఎందుకు చిరంజీవులు అయ్యారంటే వాళ్ళలో ఉండేటువంటి ఒక ముఖ్య లక్షణం ఏమిటంటే ఏకాగ్రతగా వాళ్ళు భక్తికే ప్రాధాన్యత ఇస్తూ అనేక రకాలుగా వాళ్ళు భక్తికి ఏ తప్పు చేయకుండా ఎక్కడ ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండేటువంటి నిర్మలమైన మనస్సుతో ఆ భక్తిని కొనసాగించారు కాబట్టి వాళ్ళు చిరంజీవులుగా ఉన్నారు. నీలో కొన్ని దోషాలు ఉన్నాయేమో, నీకు అందుకోసం ఒకటి గమనించు, నువ్వు 2 దోషాలు చేసావు, అందుకే నేను చిరంజీవిని చేయలేకపోతున్నాను అన్నట్ట పరమేశ్వరుడు. ఆత్మస్థుతి, పరనింద అంటే సాధారణంగా మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు కొంచెం గర్వంతో ఉంటాం. ఎందుకంటే మాకు భగవంతుడి దయ వల్ల ఈ రోజు నేను ఒక సత్కార్యం చేశాను, నాకు తప్పకుండా మోక్షం లభిస్తుంది అనేటువంటి వాతావరణంలో ఆ వ్యక్తికి చిన్న అహంకారం అనేది కలుగుతుంది. నిష్కామ యోగి కాబట్టి ఏ ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి భక్తికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. కాబట్టి అతను భీష్ముడు అందరూ పొగుడుతుంటుంటే అతనికి ఒక ఆత్మస్థుతి కలిగింది, నేను చాలా గొప్పవాడిని అని. అది తప్పు అంటుంది ధర్మశాస్త్రం. అలాగే పరనింద కూడా పనికిరాదు. పరనింద కూడా, పరులను కూడా హింసించడం అనేది మాత్రం తప్పే. పరనింద అనేది పరిగణనలోకి రాకపోయినా ఒక స్త్రీ తాలూకా మానవత్వాన్ని విడిచిపెట్టి ఒక స్త్రీ తాలూకా మధ్యములైనటువంటి పాండవుల దగ్గర, కౌరవుల దగ్గర వస్త్రాపహరణ జరుగుతున్నప్పుడు భీష్ముడు ఒక స్త్రీ అవమానించబడుతున్నారని చెప్పేసి కూడా తెలియకుండా అక్కడ ఏమాత్రం సహాయం చేయకుండా ఉన్న పాపం ఆయనకి చాలా బలీయమైంది. కాబట్టి అది చాలా తప్పు. ఎందుకంటే ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మానం పోతే మాత్రం మనిషికి మనుగడ లేదు, ఆ జీవికి మోక్షం రాదు అని చెప్పి ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి ఆ స్త్రీ అక్కడ విలవిల్లాడుతూ మానం పోతుందనే బాధతో ఉన్నప్పుడు భీష్ముడిని మిన్నకున్నాడు. కాబట్టి ఆ వ్యవహారం కూడా మంచిది కాదు అనేటువంటిది ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ 7 తాలూకా చిరంజీవుల్లోని భీష్ముడు చేరలేకపోయాడు. ఈ ప్రకారంగా భీష్మాచార్యుడు. అయితే మనిషికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటంటే అగ్నిరహ గరదశ్చైవ శస్త్రపాణి ధనాపహ క్షేత్రధారాపహర్తాచ షడైతే ఆతతాయిన అంటారు. 6 ఆతతాయనులు అంటే 6 మూర్ఖులు, 6 పాపాత్ములు ఉంటారు. ఎవరంటే అగ్నిరహ గరదశ్చైవ, ఒకళ్ళిల్లు కూడ చేసేవాడు, ఒకళ్ళిల్లుకి అగ్ని పెట్టేవాడు మాత్రం ఒక శత్రువు. శస్త్రపాణి, చేతిలో ఎప్పుడు అస్త్రాలు పెట్టుకున్నవాడు కూడా మంచివాడు కాదు. ధనాపహ, ఇతరుల ధనాన్ని అన్యాయంగా తీసుకున్నవాడు కూడా పాపాత్ముడితో సమానం. క్షేత్రధారాపహర్తాచ, క్షేత్రుడి భూముల్ని తస్కరించేవాడు కూడా పాపాత్ముడి కింద పరిగణించబడతాడు. ధారాపహర్తాచ అంటే పరస్త్రీని తన భార్యగా మానసికంగా ఊహించుకునేటువంటి స్వభావం కూడా పాపాత్ముడి కిందే వస్తాడు. షడైతే ఆతతాయిన, ఈ 6 పరమ శత్రువులు అని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. అందులో ఏ విధమైనటువంటి లేకపోయినా అక్కడ స్త్రీ తాలూకా మూర్తివంతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక స్త్రీ రోదనకి పక్కన పెట్టినటువంటి వల్ల భీష్ముడికి
మోక్షం రాకుండా పోయిందనేది కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే అంత సుగుణాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండగలుగుతారా అంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఒక మంచి సుగుణాలు కలిగిన వాడు, అలవాటు పడిపోయిన వాడు తప్పనిసరిగా యోచనాపరుడై ప్రతిదాన్ని కూడా సుగుణాలతో చేస్తాడు. ఏదో కొంత అహంకారం, చిన్న ఆత్మస్థుతి కలిగినప్పుడు మాత్రమే కొన్ని తప్పులు చేసే అవకాశం మనిషికి ఉంటుందని చెప్పేసి కూడా చాణక్యుడు చెప్తాడు. అత్యంత కోపహ, ఎవరికి ఎక్కువ కోపం ఉండకూడదు. కటుకాచ వాణి, అంటే మాట పలికేటప్పుడు పరుషంగా మాట్లాడడం, ఒకరిని మానసికంగా హింస పెట్టడం అనేది మాత్రం చాలా దారుణం. దరిద్రతాచ, దరిద్రం కూడా పూర్వజన్మ సుకృతం వల్ల, దుష్కృతం వల్ల వస్తుంది. అది ఆ దరిద్రంతో ఉండేటప్పుడు బాధపడేటువంటి వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు కూడా అటువంటి పరిస్థితుల్లోని ఈ కటువైన మాటలు ఆడకూడదని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది. స్వజనేషు వైరం, తన తాలూకా బంధువులు, మిత్రుడు, స్నేహితులు వాళ్ళతో వైద్యం పెట్టుకోవడం, ఉండిపోవాలి, మెనకుండిపోవాలి తప్ప వాదించే లక్షణం కూడా మనిషికి ఉండకూడదు. నీచ ప్రసంగ, అనవసరమైన మాటలు చెప్పి వాళ్ళ తాలూకా మనసు గాయపరిచి వీళ్ళు మానసికంగా కొంత విరక్తి కలిగి ఉండడం కూడా అది మంచిది కాదు అంటుంది. కులహీన సేవ, అదే కాకుండా తన తాలూకా ఆత్మాభావాన్ని చంపుకొని తనకంటే చిన్నవాడి దగ్గర సేవ చేయడం కూడా తప్పని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది. చిహ్నాని దేవి నరకస్థితానాం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడికి తప్పనిసరిగా నరకం వస్తుంది తప్ప అది ఎక్కడో నరకం అంటూ మరి ఉండదు. వాడు ఏహమంది సర్వనరకాలు అనుభవిస్తాడని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ ప్రకారంగా ఇలాంటివన్నీ చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చాణక్యుడు చెప్తాడు. భీష్మాచార్యుడు గొప్పవాడు అయినప్పటికీ కూడా అష్టమి నాడు తను అంపశయ్య మీద కలిపోయి ఎక్కడా చావులేని వరం పొందాడు కాబట్టి తనకు తానుగా చనిపోవాలి అని చెప్పేసి ఒక మంచి రోజున చనిపోవాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో అష్టమి నాడే తన బాణాలన్నింటినీ కూడా ఒక స్థితిగా పెట్టి అక్కడ పడుకుండిపోయి నవమి, దశమి, ఏకాదశి నాడు చనిపోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక వేసుకున్నాడు. అప్పుడు ఎవరికైనా సరే మహనీయుడి కదా, పూర్వజన్మ సుకృతం వల్ల తను చేసేటువంటి కర్మ తాలూకా ప్రభావం వల్ల ఏకాదశి నాడు మరణం, ద్వాదశి నాడు దహనం, ఇవి ఉత్కృష్టమైనట్టుగా భావిస్తాం. ఏకాదశి నాడు ఎవరైనా చనిపోతే సాక్షాత్తు మోక్షం పొందుతారని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. అందుకు ఏకాదశి ఘడియల వరకు కూడా ఈ భీష్మాచార్యుల వారు నిరీక్షిస్తూ ఉన్నారు. ఏకాదశి నాడు మరణం కావాలని కోరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుని తాలూకా కృప కూడా అదే, నీకు 7 చిరంజీవుల్లో నీకు చిరంజీవి నిమ్మను కానీ ఇష్టామరణం ఇస్తాను, నువ్వు కోరుకునే విధంగా నీకు మరణాన్ని ప్రసాదిస్తానని చెప్పి పరమేశ్వరుడు అనడం చేత తను ఏకాదశి నాడు చనిపోవాలనేటువంటి సంకల్పంతో ఆ అంపశయ్య మీద పడుకుండిపోయి ఆ కనుక బాణాల మీద చాలా కష్టాలు పడి ఆ ఏకాదశి వరకు కూడా తుది ప్రాణాన్ని విడిచిపెట్టినట్టు కూడా మనకి భారతం చెప్తుంది. అయితే ఇంతటి శక్తి గలవాడు కూడా ఈ జనన మరణాలు అనేవి మాత్రం సహజం. పుట్టుక ఎంత కష్టమో చావు అంతే కష్టం. కాబట్టి ఇవి ఏంటవుతాయంటే ఇలాంటివన్నీ కూడా మనకి ధర్మశాస్త్రంలో కొన్ని విజ్ఞానాన్ని మనకి పెంపొందించబడతాయి. మన మానవ మనుగుడికి ఇవి చాలా ఉపకరించబడతాయి. ఏది తప్పో ఏది ఒప్పో మనం తప్పనిసరిగా తెలుసుకునేటువంటి అవగాహన కల్పించుకొని మన జీవన విధానాన్ని సుగమం చేయడానికి ఇలాంటివన్నీ ఉపయోగపడతాయని చెప్పడానికి ఈ భీష్మ ఏకాదశి చాలా తార్కాణంగా నిలుస్తుంది. భీష్మ ఏకాదశి నాడు తప్పనిసరిగా అప్పుడే ఆ భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రనామ పారాయణ చేసి మోక్షాన్ని పొందాడని చెప్పేసి శాస్త్రం. కాబట్టి ఈ సంవత్సరం వచ్చేటువంటి భీష్మ ఏకాదశి నాడు తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే పితృతర్పణం చేయాలి. పితృతర్పణం చేయాలంటే ఆ రోజున అస్థిగతై, అంటే మన శరీరంలో అస్థుకుల మీద, ఎముకల మీద సకల పాపాలు ఉంటాయి, చర్మం మీద సకల పాపాలు ఉండిపోతాయి. కాబట్టి చర్మం విడనాడి కానీ అస్థుకులు మన కండరాల్లో ఉండేటువంటి ఎముకల్ని పక్కన పెట్టి కానీ మనం దైవ దర్శనం చేయలేం. అయితే దానికి మరో శాస్త్రం ఏమిటంటే ప్రతి పాపం కూడాను కపాలం మీద ఉండేటువంటి వెంట్రుకల మీదకి చేరిపోతూ ఉంటుంది మనం చేసే పాపాలన్నీ కూడా. కాబట్టి మనం దేవాలయానికి వెళ్తే శిరోమండనం చేసుకోవాలి. అక్కడ ఉండేటువంటి పాపాలన్నీ కూడా ఆ మండనం చేసుకున్నట్టయితే ఆ శిరోజాలని మనం అక్కడ వదిలేసినట్టయితే తప్పనిసరిగా దైవారాధన కలిగి దైవ సేవ చేయాలని చెప్పేసి ఒక శాస్త్రం కూడా ఉంది. ఎందుకంటే శిరోజాల మీద ఉండేటువంటి పాపాలన్నీ కూడా వెంట్రుకల మీదే ఉంటాయి. కాబట్టి ఇంట్లో వెంట్రుకలు రాకుండా చూసుకోవాలి. తర్వాత శిరస్సు మీదేమో వెంట్రుకలు లేకుండా తప్పనిసరిగా పురుషులు, స్త్రీకి అది సంబంధించింది కాదు, ఆదిశక్తి పరాయణి కాబట్టి తప్పనిసరిగా స్త్రీలకు అటువంటి నియమాలు లేవు. కాబట్టి వాళ్ళకి మరో విధంగా కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. అది వేరే సమాచారంలో ఉంటుంది. ఈ ముండనం చేయించుకొని మనం దైవారాధన చేసుకోవాలని కూడా శాస్త్రం చెబుతుంది. తర్వాత అస్థిగతే, అస్థుకులు మన శరీరంలో ఉండేటువంటి అస్థుకులు మనం చనిపోయేటప్పుడు ఒడ్డును పడేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ నీటిలోని
వదిలేసినప్పుడు ఆ ప్రేత మన ఆత్మ ఆ అస్తుకుల మీద సంచరిస్తూ చాలా కాలం ఉంటుందని కూడా, మోక్షం వచ్చిన దాకా కూడా ఆ అస్తుకుల మీద ఉండేటువంటి మన ప్రాతాలకు పంచ ప్రాణాల్లో ప్రాణోపాన వ్యానోదాన ఉదాన సమానస ప్రాణాలు 5 ప్రాణాలు కూడా ఎముకల మీద కూడా ఉంటాయని చెప్పి శాస్త్రం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా శుద్ధిగా ఎవరైతే పుత్రుడు తన తండ్రి తాలూకా కార్యక్రమాన్ని శ్రద్ధాశక్తులతో పితృకార్యాన్ని చేస్తాడో, ఆ పితృ తరపున వదులుతారో వాళ్ళకి మాత్రం ఆ జీవిక మోక్షం కలుగుతుందని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం చెప్తుంది. దీనికి ఉదాహరణగా శంతన మహారాజు కోసం భీష్ముడి తండ్రి తర్పణాదులు వదులుతున్నప్పుడు భీష్ముడు ఏం చేసాడంటే, అప్పుడు నా కొడుకు ఎంత గొప్పగా తర్పణాదులు వదులుతున్నాడని చెప్పేసి అతను చెయ్యి కింద పెట్టాడట. అప్పుడు భీష్ముడు ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాలని చెప్పేసి అప్పుడు ఆ చెయ్యిని పక్కకు తోసి ఆ పిండాల మీద కూడా ఆ పితృతర్పణాలు చేసినట్టు మోక్షాన్ని పొందాడని చెప్పేసి చెప్తుంది. శాస్త్రం ఎప్పుడు కూడా అశాస్త్రీయంగా ఏ పని చేయకూడదు, శాస్త్రాన్ని విస్మరించకూడదు, పెద్దలను దూషించకూడదు, దైవదోషణ పనికిరాదు, అవన్నీ కూడా మహాపాపాల కింద వస్తాయి. కాబట్టి ఎన్నో ధర్మాలు చెప్పేటువంటి పవిత్రమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రోజుని మనం కూడా ఆ విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు కైవల్యాన్ని పొందాడు భీష్ముడు. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, శుచిర్భూతంగా ఉండడం, పరమేశ్వరుని తరక విష్ణునామం ఉచ్చరించడం, ఆ రోజున సత్యనారాయణమూర్తి పేరుతో ఉండేటువంటి ఈ వ్రతాలు, పూజలు, పునస్కారాలు చేయడం, తర్వాత ఉపవాసం ఉండడం, సాయంకాలం అల్పాహారం తీసుకోవడం, తర్వాత మరునాడు ఉదయం హితోధికంగా తర్పణాదులు, పితృతర్పణాదులు చేయడం, తర్వాత షటసోపేత భోజనం అనేది మాత్రం సకాలంలో చేయడం అనేది మాత్రం తప్పనిసరిగా ఉండవలసిన విధి. కాబట్టి అందరం కూడా ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని విష్ణు సహస్రనామ పారాయణం కానీ, సత్యనారాయణమూర్తి వ్రతం పేరుతో ఉండేటువంటి వ్రతాలు, పూజలు, పునస్కారాలు వంటివి చేయడం కానీ, ఇవి చేస్తూ ఓం నమో నారాయణాయ అనుకోవడం మాత్రం చాలా ఉత్తమం. ఇది ప్రేక్షకులంతా గమనించి ఈ చిన్న ఇతివృత్తుల్లో ఉండేటువంటి ధర్మాలు మీ అందరూ తెలుసుకొని రేపు రాబోయే భీష్మ ఏకాదశికి అందరం కూడా ఆ లక్ష్మీనారాయణమూర్తులకు అనుగ్రహం పొందుదాం, తరిద్దాం, తరింపజేద్దాం. సర్వేజనా సుఖినో భవంతు. మీ ఇప్పటి నరసింహ శర్మ.